సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. యేసుకంకితం నీ జీవితం కావాలి అందరికీ ఆదర్శం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. పలికే నీ స్వరం ప్రజలకు సత్పథం. సేవకుడా ఓ సేవకుడా నీ సేవలు అజరామరం. సేవకుడా దైవ సేవకుడా నీ జన్మ చరితార్థము. అరణ్య రోదనమైన బ్రతుకులు పండించే నీ బోధలు. అద్భుత దేవుని కృపను ప్రజలకందించే నీ సేవ. మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ఇంతవరకు హైదరాబాద్లో ఉన్న మరణాతా థియలాజికల్ సెమినరీని గురించిన వివరాలు మీరు చూశారు కదా. అంటే బైబిల్ విద్యా కేంద్రం దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా వచ్చిన విద్యార్థులకు అర్థమయ్యేటట్లుగా బోధించే విద్యా కేంద్రం. ఏషియా థియలాజికల్ అసోసియేషన్ వారి చేత గుర్తింపు పొంది గత 2.5 దశాబ్దాలుగా హైదరాబాదులో మా ఆధ్వర్యంలో ఈ సెమినరీ నిర్వహించబడుతోంది. ఆసక్తి కలిగిన యువతీ యువకులు మమ్మలను సంప్రదించండి. దేవుని వాక్యాన్ని బోధించాలి, సంఘములను నిర్మించాలి అనే భావన కలిగి దేవుని దర్శనము పిలుపు పొందినటువంటి యువతీ యువకులకు ఇదొక మంచి అవకాశం అండి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిన పద్ధతిలో నేర్చుకోవటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. మన ఉత్సాహం ఒకటే దేవుని సేవలో కొనసాగటానికి సరిపోదు కదండి. ప్రజలను అర్థం చేసుకుని వాళ్లకు అర్థమయ్యేటట్లుగా దేవుని వాక్యాలను ఏ విధంగా బోధించాలో ఆ సంగతులన్నిటినీ ఇక్కడ నేర్పిస్తాము. ఇకపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ ఏదేని డిగ్రీ పూర్తి చేసినటువంటి వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని నిర్ణయించటం జరిగింది. అంటే ప్రతివారం మంగళ బుధవారాలలో సాయంత్రం 7 నుండి 9 వరకు తరగతులు ఇదే సెమినరీలో మేము నిర్వహిస్తున్నాము. డిగ్రీ పూర్తి చేసి ఆంగ్లములో ప్రవేశం కలిగినటువంటి వారికి అవకాశం. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఆంగ్లములో ప్రవేశము కలిగిన వారికి ఈ కోర్సును కూడా మేము నేర్పిస్తున్నాము. అంటే 3 నెలలకు ఒకసారి సోమవారం నుండి శుక్రవారం వరకు మా దగ్గరుండి ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు. ఆ పాఠ్యాంశాలకు సంబంధించిన కొన్ని సంగతులు మేము బోధిస్తాము, వారికి ఇస్తాము. మరలా తిరిగి 3 నెలలకు మా దగ్గరకు వచ్చేలోపు వాటిని పూర్తి చేసుకుని వచ్చేటట్లుగా మేము అవకాశం కల్పిస్తున్నాము. దయచేసి మాస్టర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ డివినిటీ చేయాలనుకునే ఉద్యోగస్తులు, దేవుని సేవలో ఒత్తిడిగా ఉన్నటువంటి వారు ఈ సంగతులను పరిశీలించండి. యవ్వనస్తులైన వారు
1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వారు ప్రత్యక్షంగా మా దగ్గరే ఉండి నేర్చుకునే అవకాశం ఉన్నది. యువతి యువకులకు వేరువేరు వసతులతో కూడిన ఏర్పాట్లు మేము జరిగించాము. విశాలమైన తరగతి గదులు, గ్రంథాలయము, సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు. అందులో నేను ప్రధానోపాధ్యాయుడిగా ఉండి దేవుని లేఖనాలను వివరిస్తున్నాను. కనుక యవనస్తులైన వారిని ప్రోత్సహించండి. దేవుని వాక్యాన్ని నేర్పించటానికి వారిని పంపించినట్లయితే మేము వారికి అందుబాటులో ఉండి దేవుని సంగతులను క్రమంగా నేర్పిస్తాము. ఓ మాట, థియాలజీ అనగానే అదేదో మానవ జ్ఞానంతో చెప్పే సంగతులు. ఫలానా వాళ్ళు థియాలజీ చేసి ఏం చేస్తున్నారేంటి, అందుకని మా దగ్గర ఉన్నటువంటి పిల్లలు అలాంటివి ఏమీ చదవనక్కర్లేదండి, నేను కూడా ఏమీ చదువుకోకుండానే ఇంత గొప్ప సేవ చేస్తున్నాను, కనుక నా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చదువుకోనక్కర్లేదు, చదువుకుంటే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంటుందనే భయంతో కూడా కొంతమంది దీనిని నిరాకరిస్తున్నారు. దయచేసి సంగతిని గమనించండి. దేవుని వాక్యాన్ని మీరు బోధించినట్లుగానే మేము బోధిస్తున్నాం. ఆదివారాలు మీరెలా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారో, శుక్రవారాలు, బుధవారాలు బహిరంగ సభలు, సమావేశాలలో అదే వాక్యాన్ని క్రమంగా రోజుకు 5 గంటల పాటు బోధిస్తున్నాం. అంతే. మీరు చెప్పేది కూడా థియాలజీనే. ఆదివారాలు చెప్పేది కూడా అందరూ థియాలజీనే చెబుతున్నారు. కాకపోతే ఆ శబ్దం కొత్తగా ఉంటుంది. థియోస్ అంటే దేవుడు, ఆలజీ అంటే శాస్త్రము, దేవుని గురించి తెలిపే శాస్త్రము, దేవుని గురించి తెలియజేసే మాటలే మీరు చెబుతున్నారు, మేం చెబుతున్నాం. అంతేగాని మానవ జ్ఞానము లేదు, మరొక జ్ఞానము లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి సంగతులను సదవగాహనతో అర్థం చేసుకోవాలి. అదేమంటే నేను ఏ బైబిల్ స్కూల్లో చదివి ఎంత గొప్ప సేవ చేస్తున్నాను, మీకు కూడా బైబిల్ స్కూల్ అక్కర్లేదంటారు కొంతమంది. ఆ రోజుల్లో మీకు అవకాశం లేదండి. ఆ రోజుల్లో మీరు వెళ్ళాలనుకునే నాటికి కుటుంబము, పిల్లలు, సేవ పెరిగినందున వెళ్ళలేకపోయారు. ఇప్పుడు మన తర్వాత వచ్చినటువంటి తరం కాస్త చక్కగా నేర్పించే స్థలాలకు పంపిస్తే ఘనమైన సేవలు జరిగించడం సాధ్యమవుతుందిగా. ఈ సంగతిని కూడా ఆలోచించండి. మనం ఆంగ్ల మాధ్యమంలో చదువుకోలేదని మన పిల్లలను తెలుగు మాధ్యమానికి పంపించటం లేదుగా. వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుకోవాలని చాలా ఫీజులు కట్టి చాలా దూరాలు బస్సుల్లో పంపిస్తున్నాంగా. మరి నేను చదువుకోలేదు కనుక నా పిల్లలు కూడా చదువుకోనక్కర్లేదని అనుకుంటే బాగుంటుందిగా. అప్పుడు అలా అనుకోము. దేవుని సంగతుల దగ్గరకు వచ్చేసరికి నేను చదువుకోలేదు కనుక బైబిల్ స్కూల్లో మీరు కూడా చదువుకోనక్కర్లేదని చెబుతారు కొంతమంది. ఒకసారి ఆలోచన చెయ్యండి. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఒకప్పుడు పూరి గుడిసెలో ఉన్నామని ఇప్పుడు కూడా నేను పూరి గుడిసెలోనే ఉంటానని అనుకోలేంగా. ఒకప్పుడు సైకిల్ దొక్కాం కనుక ఇప్పుడు కూడా సైకిల్ మీద నేను సేవ చేస్తానని అనుకోవట్లేదుగా. దేవుడిచ్చిన వాహనాన్ని కొనుక్కుని దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసి వస్తున్నాంగా. దేవుని సంగతుల దగ్గరకు వచ్చేసరికి మనం ఇలా ఆలోచించకుండాను, కొంచెం విశాలమైన దృక్పథంతో ఎక్కడికి పడితే అక్కడికి పంపించకుండాను ఒక చక్కగా దేవుని సంగతులు నేర్పించే స్థలానికి వెళ్ళి క్రమశిక్షణగా కట్టుదిట్టమైన ఏర్పాట్లో శిక్షణను పొందటం చాలా ప్రాముఖ్యం. దయచేసి సంగతులను ఆలోచించి పెద్దలు, దైవ సేవకులైనటువంటి వారు సదవగాహనతో నా మాటలను పరిశీలించండి. ఒకవేళ మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు మా మరణాత థియలాజికల్ సెమినరీ ప్రాంగణాన్ని మీరు పరిశీలించండి. వచ్చేటప్పుడు మాకు తెలియచేయండి. ఇక్కడ ఉన్నటువంటి వారు మిమ్మల్ని ఆహ్వానిస్తారు, మీకు అన్నీ చూపిస్తారు, కొన్ని సంగతులు గ్రహించడానికి అవకాశం ఉంటుందిగా. అందుకని విశాలమైన దృక్పథంతో భవిష్యత్ సేవను దృష్టిలో ఉంచుకుని, సంఘ నిర్మాణాన్ని దృష్టిలో ఉంచుకుని, మన భావాలతో కొంతమందిని కట్టివేయక విశాలమైన ప్రపంచంలో ప్రవేశించి ఆధ్యాత్మిక వికాసముతో ముందుకు సాగటం ప్రయోజనమని మీలో ఒకడిగా ఈ మాట మీకు తెలియజేస్తున్నాను. పరిశీలించండి. దేవుని వాక్యాన్ని మనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. గలతీ సంఘమునకు పౌలు రాసిన ఉత్తరం 1వ అధ్యాయము 10వ వచనములో ఈ విధముగా అన్నాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. చాలా అర్థవంతమైనటువంటి భావాన్ని వ్యక్తం చేశాడుగా. గలతీ సంఘానికి పౌలు ఉత్తరం రాసినప్పుడు చాలా భావగర్భితమైనటువంటి సంగతులను చెప్పగలిగిన ధీశాలి పౌలు అక్కడే చెప్పగలడని నాకు అనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ మహాభక్తులు, తిరుగులేదు, అద్భుతమైన ప్రత్యక్షతలు వారికి ఉన్నప్పటికీ ఆ ప్రత్యక్షతలను మాటల రూపంలో ప్రజలకు అర్థమయ్యేటట్లుగా చెప్పగలిగినటువంటి ఘనపాటి
గొప్ప పండితుడు పౌలు. అసామాన్యమైనటువంటి ధైర్య సాహసాలతో దేవుని కొరకు అద్భుతముగా పరిశ్రమించినటువంటి గొప్ప కృషీవలుడు. వాళ్ళు మనకు ఆదర్శమైనప్పుడు మన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. నేను మనుషుల దయను సంపాదించుకున్న గోరుచున్నానా, దేవుని దయను సంపాదించకన గోరుచున్నానా అంటే, మనుషులను సంతోషపెట్టే సేవలు, మనుషులను సంతోషపెట్టే మాటలు, ఈ కార్యక్రమాలను నేను జరిగించటం లేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పినప్పుడు మనుషులు ఎందుకు సంతోషపడతారు? మీరు గొప్పవాళ్ళండి, మీరు చాలా అసామాన్యమైన ప్రతిభ కలిగిన వాళ్ళండి, సంవత్సరంలో 52 ఆదివారాలుంటే పట్టుమని 10 వారాలు రాకపోయినప్పటికీ, వచ్చిన క్రమంగా రాకపోయినప్పటికీ అసలు మీ హృదయం దేవునికి తెలుసండి, మీరు చాలా ఒత్తిడిగా ఉంటారండి, అసలు మీరు మనుషులుగా ఎక్కడో ఉన్నప్పటికీ మీ మనసంతా మందిరంలోనే ఉంటుందండి. ఇలాంటి మాటలు వినాలని కొంతమంది కోరుకుంటారు. అర్థం లేనటువంటి బలహీనమైనటువంటి ధోరణి. మనుషుల దయను సంపాదించుకోవటానికి, వాళ్ళ ప్రాపకం సంపాదించుకోవటానికి, ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవటానికి, ఆధ్యాత్మిక అక్రమ శిక్షణలో ఉన్నటువంటి వారిని అనవసరంగా అభినందించి వ్యక్తిగత ప్రయోజనాలను పొందుకునే సేవలను పౌలు భక్తుడు జరిగించటం లేదు. అర్థవంతమైన భావజాలంతో, అర్థవంతమైన ఆలోచనలను కలిగిన వాడై, వాళ్ళు నేర్చుకోవలసిన సంగతులను క్రమంగా నేర్చుకోవాలని ఉన్నతమైన ఉపదేశాన్ని జరిగించాడు. ఉన్నతమైన ఉపదేశమే సంఘానికి ఈ రోజుల్లో అవసరం. ప్రోత్సహించటంలో కానీ, క్రమపరచటంలో కానీ, సరిచేయటంలో కానీ, స్పష్టంగా దేవుని సంగతులను వివరించి చెప్పవలసిన రీతిలో, చెప్పవలసిన సమయంలో, చెప్పవలసిన తీవ్రతతో అందించటంలో దైవ సేవకులైనటువంటి వారు అత్యంత సిద్ధమనస్కులుగా ఉండవలసిన సమయం ఇది. మనుషుల దయను సంపాదించుకునే సేవ చేయట్లా. అంటే మంచి మనుషులను అభినందించటం, క్రమశిక్షణ కలిగిన వారిని ప్రోత్సహించటం తప్పని కాదు ఇక్కడ. అంటే ఏం చేసినప్పటికీ మీరు చాలా గొప్పవాళ్ళండి. ముఖ్యంగా డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి బాగా కలిగిన వాళ్ళు అనుకోండి, ఏం చేసినప్పటికీ చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు వాళ్ళు అయోమయంగా పాట పాడినా, ఏం పాట పాడారండి, ఏంటి ఆ గాత్రం ఏంటి, ఆ పాట ఏంటి అని అనాలని అనిపిస్తుంది కదా సగటు మనిషికి. సాక్ష్యం చెప్పారు, ఏమీ అర్థం కాలేదు. చెప్పిన వాళ్ళకి ఎంత అర్థమైందో మనకు తెలియదు, విన్న మనకు అసలు ఏం అర్థం కాలేదు. కానీ అర్థమైనట్లుగా అందరూ అభినందించాలని అనిపిస్తుంది కదా. సమర్థుడు, యోగ్యుడు, సామాన్యుడు లేచి నిలబడి దేవుని సంగతులు చెబితే అవేమో చప్పగా ఉంటాయి. కొంతమందికి ఆర్థిక స్థితి కలిగినటువంటి వారు ఏమి చెప్పినా కూడా అసలు ఏం వాక్యం, ఎంత గంభీరమైనటువంటి సంగతి, ఎంత లోతైన మర్మం చెప్పారండి అని అనాలని అనిపిస్తుంది కదా. చెప్పినవి మర్మరాలైనప్పటికీ మర్మాలుగా మనలను మనము వాటిని అనువదించుకొని భావిస్తామే, అదే మనుషుల దయను సంపాదించుకోవటం అంటే. అర్థం లేనటువంటి దయ, దేనినో ఆశించి దేని కొరకు ప్రాకులాడి దేవుని సంగతులను చెప్పవలసిన రీతిలో చెప్పకుండాను, చెప్పవలసిన సమయంలో చెప్పకుండాను, చెప్పవలసిన సమయం తీసుకొని చెప్పకుండాను, అదో రకమైనటువంటి ప్రలోభాలకు తల వంగి విచిత్రమైన వినయం చూపించి దైవ సంబంధితమైన కార్యక్రమాలను ఎవరు జరిగించినప్పటికీ పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది. నేను మనుషుల దయను పొందుకోవాలని చూడటం లేదు, మనుషులను సంతోషపెట్టాలనేది నా ఉద్దేశం కాదు. ఒకవేళ మనుషులను సంతోషపెట్టే సేవ చేయాలి, మనుషులను ఆకర్షించే సేవ చేయాలని అనుకుంటే అసలు నేను దేవుని దాసుడనే కాకపోవుదును కదా అంటున్నాడు. దేవుని ప్రజలారా, సేవకులైన, నాయకులైన, విశ్వాసులైన సూత్రం ఒకటే, ఆధ్యాత్మిక సూత్రం ఒకటే. విశ్వాసులైనటువంటి వాళ్ళు దేవుని మాటలు చెప్పటం లేదా? విశ్వాసులైన వాళ్ళు ఎంతమందిని సంఘాలకు నడిపిస్తున్నారు? కొంతమంది ఆయా సంఘాలకు వెళ్ళే వాళ్ళను కూడా గలిబిలికి గురి చేసి కొన్ని సంఘాలకు పట్టుకుపోతున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి ధోరణి. ఇది సేవ చేయటం కాదు, సేవకు తీవ్రమైన విఘాతం కలిగించటం. క్రొత్త వారిని దేవుని సంఘానికి నడిపించాలి. ఆధ్యాత్మిక పోషణ కొన్ని సంఘాలలో సరిగా లేనప్పుడు అక్కడ మనం ఏ విధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనం పొందుకునే పరిస్థితి లేదు. అక్కడ నాయకత్వం సరిగా పట్టించుకోవటం లేదు, దేవుని వాక్యమును చెప్పవలసిన రీతిలో బోధించటం లేదని
భావించినప్పుడు ఒకవేళ సంఘాలు మారటం ఆ దారి వేరు, కానీ వాటిని మినహాయించి దేవుని సేవ చేయటం అంటే చక్కగా సంఘములో స్థిరపడిన వారిని గలిబిలి చేసి ఇంకొక చోటగా లాక్కుపోవటం కాదు. క్రొత్త వారిని దేవుని సన్నిధికి నడిపించాలనే భావన, దర్శనం కలిగినటువంటి వాళ్ళే నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసులు. దేవుని ప్రజలారా, మనుషుల దయను సంపాదించుకోవాలని, వాళ్ళను వీళ్ళను సంతోషపెట్టాలనే గందరగోళమైన పరిస్థితుల మధ్యలో చిక్కుకోకుండాను దేవుడు నేను చేసే ఈ సేవను చూచి సంతోషిస్తున్నాడా, దేవుడు నేను చేసే ఈ భక్తిని చూచి సంతోషిస్తున్నాడా, నా మాటలేంటి, నా పద్ధతి ఏంటి, నా ఆలోచనలు ఏంటి, నేను సంఘంలో చేసే గందరగోళమైన పరిస్థితులు ఏమిటి, ఇవి మంచిది కాదు కదా అని స్వీయ పరిశీలనతో అలాంటి వారు కాస్త క్రమపరచబడితే దేవుడు సంతోషిస్తాడు. కొంతమంది ఏ మాటకు ఆ మాట సంఘంలో ఎంత సేవ చేస్తారో, ఎంత నిజాయితీగా ఉంటారో, సంఘానికి కాపరిగా ఉన్న దైవ సేవకులను గుండెలో పెట్టుకుని ఎంతో ప్రేమించి, ఆర్థికంగా వారు వెనుకబడిన వారైనప్పటికీ వారు చేసే పరిచర్య, వారు చేసే ప్రార్థన ఎంత గొప్పదో కదా. అలాంటి వాళ్ళను గుర్తించటమేమో మనకు చేత కాదుగా. ఎందుకంటే వాళ్ళు హడావిడి ఆర్భాటం ఎప్పుడూ చెయ్యరు. ఆర్భాటం పట్టపగలతో వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు చాలా సౌమ్యంగా ఉంటారు. అసలు వచ్చారా వెళ్ళారా అనేది కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళు సంఘాన్ని ప్రేమిస్తున్నారు, సంఘ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, సంఘము కోసం ఎంతో వేదన పడుతూ ప్రార్థిస్తున్నారు. అలాంటి వాళ్ళను గుర్తించకుండాను హడావిడి చేసే వాళ్ళ చుట్టూ తిరగటం అలవాటు అయిపోయింది కదా. ఎందుకంటే మనుషుల దయ కోసం వాళ్ళు చెబుతారు ఏం చేయాలో, సేవ ఎలా చేయాలో చెబుతారు, సేవ ఎక్కడ చేయాలో చెబుతారు, అసలు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో చెబుతారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ప్రోత్సాహం ఇస్తున్నారు కనుక వాళ్ళు చెప్పినట్లుగా చేయకపోతే కుదరదని వాళ్ళ ఇంటికి మనము, మన ఇంటికి వాళ్ళు 1-4 సార్లు తిరగటం తప్ప ఇంకా వేరే సేవ లేదన్నట్లుగా భావించటం, వాళ్ళకే ఫోన్లు చేయటం, వాళ్లే మనకు ఫోన్లు చేయటం, మిగిలిన వాళ్ళతో మాట్లాడటానికి మనకు అవకాశమే లేదు. అందరితో మాట్లాడటం అందరికీ సాధ్యమయ్యే పని కాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ దైవ సంబంధితమైన సూత్రాలు కొన్ని ఉన్నాయండి, వాటిని మనం మినహాయించుకోవటానికి అవకాశం లేదు. మీరైనా నేనైనా సూత్రం ఒకటే. చెప్పే నేనైనా వినే మీరైనా మనందరం ఒకే పద్ధతిని అనుసరించాలి. ఒకవేళ మీరు నేను వెనకబడ్డామనుకోండి, ఆ రోజు అలా జరిగిందండి, పొరపాటు జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండేది, మీకైనా ఒకటే నాకైనా ఒకటే అంటే దేవుని సేవ చేస్తున్నటువంటి వారికి ఒక అవకాశం, ఆ సేవలో పాల్గొనే వారికి మరొక అవకాశము, మరొక పద్ధతి అంటూ ఏమీ లేదుగా. ఆధ్యాత్మిక సూత్రాలు మీకు నాకు ఒకటే. చెప్పే నేనైనా వాటిని అనుసరించాలి, వినే మీరైనా వాటిని అనుసరించవలసిందే. ఒకవేళ అనుసరించలేకపోతే, పొరపాటు జరిగితే, గలిబిలి జరిగితే వాటిని సవరణ చేసుకోవలసిందే. మనుషుల దయ కొరకు భక్తి కార్యక్రమాలు, మనుషుల దయను సంపాదించుకొని భౌతిక లబ్ధిని పొందటానికి రకరకాలైన కార్యక్రమాలు నేను జరిగించటం లేదు అని భక్తుడైనటువంటి పౌలు ప్రస్తావన చేశాడు. యేసు ప్రభువును గురించి ఒక అద్భుతమైన మాట ఒకటి ఉన్నదండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనములో యేసు మాటలను విన్నటువంటి కొంతమంది విచిత్రమైనటువంటి మనుషులు వచ్చి ప్రభుని అన్నారు, బోధకుడా, నీవు సత్యవంతుడవయ్యుండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవనిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. మొత్తానికి ఇష్టంతో చెప్పారో అయిష్టంతో చెప్పారు, కానీ చెప్పవలసిన మాటను చెప్పవలసిన మనిషికే చెప్పారండి. ఇదొక అద్భుతం. వాళ్ళ ఉద్దేశం ఏదైనప్పటికీ వాళ్ళ మాటలలో ఉన్నటువంటి ఆ స్పష్టత అద్భుతంగా అనిపిస్తోంది కదా. బోధకుడా, నీవు సత్యవంతుడవు, దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు. నీవు సత్యవంతుడవు గనుక దేవుని మార్గాన్ని సత్యంగా బోధిస్తున్నావు. సత్యం లేని వాళ్ళు దేవుని మార్గాన్ని సత్యంగా ఎందుకు బోధిస్తారు? కలిపి చెరిపి గందరగోళం సృష్టించి అదో రకమైనటువంటి పద్ధతిలో బోధిస్తారు కదా. కానీ నువ్వు అలాంటి వాడు కాదు. నీవు సత్యవంతుడవు గనుక దేవుని సంగతులను సత్యముగా బోధిస్తున్నావు. అసలు నీవెవరిని లక్ష్య పెట్టవు అంటే ఎవరిని గౌరవించడని కాదు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారోనని
కొన్ని సంగతులను ఉపసంహరించుకొని బోధించే పద్ధతిని అనుసరించేవాడు కాదయ్యా. దేవుని సంగతులను ఎవరికైనా ఎప్పుడైనా ఒకే పద్ధతిలో చెప్పగలిగిన దీశాలివి. ఆ తర్వాత చెప్పినటువంటి మాట, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు మేము ఎరుగుదుము. వీళ్ళ ముఖం చూసి ఒక మాట, ఇంకొకళ్ళ ముఖం చూసి ఇంకొక మాట చెప్పు. నీవు దీశాలివి అని పరిసయ్యులలో ఒకడు చెప్పాడు. పరిసయ్యుడు అంటే బాగా చదువుకున్న మనిషి, ఆయనేం పిచ్చాడు కాదు. బాగా విద్యావంతుడు, ప్రత్యేకించబడినవాడు, ఆర్థికంగానూ ధర్మశాస్త్రపరంగానూ ఏ విధంగానూ ఎవరో తక్కువ చేయటానికి అవకాశము లేనటువంటి ఒక పండితుడు వచ్చి చెబుతున్నాడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టకుండా దేవుని సంగతులను సత్యముగా బోధిస్తున్నావు. పౌలు భక్తుడు ఇదే పద్ధతిని అనుసరించాడు. గురువును అనుసరించేవాడు శిష్యుడు, కానీ ఎవరు పెడితే వాడు శిష్యులు ఎందుకు అవుతారండి? అర్థం లేకుండాను. ఊరికే శిష్యులు అని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ భావాలను వాళ్ళు చెప్పుకుంటారు. ఆ గురువు చెప్పిన నిజమైన దేవుని ఉపదేశాలను వాళ్ళు చెప్పటం లేదు, అందులో నుంచి తొలగిపోయారు. ప్రభు చెప్పినటువంటి మాటకు కట్టుబడి గురువులో ఉన్న భావాన్ని గలతీ పట్టణములో ఉన్న సంఘములో విశ్వాసులకును మనకును ఆ కాలంలో ఉన్న మరికొందరికి తెలియజేస్తున్నాడు. మనుషులను సంతోషపెట్టే భక్తి నక్కర్లేదు. మనుషుల కోసం విచిత్రమైనటువంటి పద్ధతిలో దైవ పద్ధతులను మార్చివేసి స్వప్రయోజన కాంక్షతో అనవసరమైన సంగతులను జరిగించే పద్ధతిని ఎవరూ అనుసరించడానికి వీల్లేదు. వాళ్ళను చూసి వీళ్లను చూసి దైవ విరుద్ధమైనటువంటి సంగతులను బోధించడానికి తెగబడే అవకాశం కూడా ఎవరో జరిగించడానికి వీల్లేదు. యేసు ప్రభు చూపించిన ఆ ధర్మ మార్గము, సత్య మార్గము, ఆ ప్రేమ మార్గము, ఆ సహన మార్గములో ఉన్నటువంటి విలువైన సంగతులు గ్రహించాలి. అందుకని ప్రభు సేవ చేయాలనుకునే వారికి నేను ఒక సూచన చెబుతున్నాను, వినండి. మత్తయి, మార్కు, లోక, యోహాను బ్రతికినంతకాలం చదువుతూ ఉండండి. మిగిలిన పుస్తకాలను చదవటం జరిగిస్తూనే ఈ 4 సువార్తలు బ్రతికినంతకాలం రోజు చదువుతూ ఉండాలన్నమాట. రోజు మత్తయి, మార్కు, లోక, యోహాను, మత్తయి, మార్కు, లోక, యోహాను, మత్తయి, మార్కు, లోక, యోహాను. ఈ 4 సువార్తలు చదివితే ప్రభు ఎలా మాట్లాడాడు, ప్రభు ఎలా ప్రార్థించాడు, ప్రభు ఎలా పాట పాడాడు, ప్రభు ఎలా ప్రసంగం చేశాడు, ప్రభు ఎలా శిష్యులను సిద్ధం చేశాడు, ప్రభు ఎలా అద్భుతం చేశాడు, ప్రభు ఎలా వివేకముతో వ్యవహరించాడు, ప్రభు ఎలా ధైర్యంగా ఉన్నాడు, ఈ సంగతులన్నీ మనకు అర్థమవుతాయి. మనం చేసేది ప్రభు సేవ కదండి. మరి ఆ ప్రభువు యొక్క ఆలోచనలు గ్రహించడానికి 4 సువార్తలు ప్రధానంగా ఉపయోగపడినప్పుడు వాటిని మనం ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. మీకు తెలిసినా చదువుతూనే ఉండాలి. అప్పుడు ఆయనలో ఉన్న భారం, ఆయనలో ఉన్న దర్శనం, ఆయనలో ఉన్న కనికరం, ఇవన్నీ మనం అర్థం చేసుకుని అనవసరమైనటువంటి సంగతులు జోడించి విచిత్రముగా బోధలు జరిగించకుండా బాధ్యతగా బోధించడానికి అవకాశం దొరుకుతుంది. మీలో చాలామంది ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు. అదే సమయంలో చాలామందికి వారి ఆలోచనలపైన, బోధలపైన అదుపు లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ఎక్కడ దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదు, సరి అయిన గురువు దగ్గర శిష్యరికం చేయలేదు. ఎక్కడికి పెడితే అక్కడికి వెళితే చదువు వస్తుందా? ఎవరి దగ్గరకు పెడితే వాళ్ళ దగ్గరికి వెళితే భక్తి వస్తుందా? రాదండి. గురువుని ఎంపిక చేసుకోవటం మహా గొప్ప కళ అండి. ఆధ్యాత్మిక విజ్ఞాన ధనులు, దేవుని సంగతులను నేర్పించేటటువంటి గొప్ప వ్యక్తులు, గొప్ప గురువులు, దైవ సంబంధితమైనటువంటి సంగతులను అవగాహన చేసుకున్న గురువులు ఎక్కడున్నారో వాళ్ళను గుర్తించి వాళ్ళ దగ్గర శిష్యరికం చేయండి. ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళమాకండి. ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళి చదవటం జరిగించమాకండి. కాస్త క్రమముగా నేర్పించే బైబిల్ కేంద్రాలకు మాత్రమే వెళ్ళండి. దేవుని వాక్యమును అనవసరమైనటువంటి సంగతులు జోడించి చెప్పే స్థలాలకు కాకుండా స్పష్టంగా సూటిగా నేర్పించే ఆ దైవ సేవకులు ఎక్కడున్నారో మీ ప్రాంతాలలో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర శిష్యరికం చేసి ఓర్పుగా సంగతులు గ్రహించండి. అంతేగాని 2 మాటలు చెప్పగానే ప్రజలందరూ అభినందించారండి, బాగా చెప్పామన్నారు,
ఇక నాకు తిరుగులేదు, నాకు ఇక బైబిల్ స్కూల్తో కూడా ఒక పని లేదు, ఎందుకంటే వాళ్ళు బాగుందన్నారు, వీళ్ళు బాగుందన్నారు. బాగుందని చెప్పినప్పుడు నేను చెప్పిన మాటల్లో ఏది బాగుందండి అని అడగండి. వాళ్ళు ఏం చెబుతారో వినండి. దేవుని ప్రజలారా, ప్రజల చేత అభినందనలు పొందటం గొప్ప సంగతే, కానీ పరలోకం అభినందించాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభువైన యేసుక్రీస్తును గూర్చినటువంటి శబ్దం ఎంతో అద్భుతంగా, మనోహరంగా దేవుని సన్నిధి నుండి వచ్చిందో. ఆయన ఆదర్శ బాప్తిస్మము పొందినప్పుడు, పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మము కాదు, మనకు అది అవసరం. ఆయన ఆదర్శ బాప్తిస్మం పొందారు. అంటే నీతిని అనుసరించి జీవించాలనుకునేవారు ఈ పద్ధతిని తప్పనిసరిగా అనుసరించాలి. మీరు నన్ను చూచి నేర్చుకోండి అనటానికి వీలుగా పొందిన ఆదర్శ బాప్తిస్మం ఉన్నదే, అది జరిగించిన తర్వాత పరలోకం సంతోషించింది. దేవుని ప్రజలారా, నిజమైన భక్తి, నిజమైన సేవ, నిజమైన దైవ ప్రతినిధులుగా జీవించాలి అంటే దైవ సంబంధితమైన సంగతులను మనము జాగ్రత్తగా పరిశీలించాలి. 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధముగా ప్రస్తావించాడు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. సువార్తను దేవుడు వాళ్ళకు అప్పగించడానికి వాళ్ళు యోగ్యులు అని దేవుడు ఎంచాడంట. చాలా ఆశ్చర్యం కదా. ఇదండి దేవుని పిలుపు అంటే. ఎవరికి పడితే వాళ్ళకి పిలుపు వచ్చిందని భ్రమలో ఉన్నారు. దేవుని పిలుపు అంటే ఇది. సువార్తను బోధించడానికి మేము యోగ్యులమని దేవుని చేత ఎంచబడినందున ఈ సేవలోకి వచ్చాం. మా అంతటా మేము రాలా, దేవుడు ప్రేరేపించాడు, మేము వచ్చాము. మరి వచ్చిన తర్వాత మా ఇష్టం వచ్చినట్లుగా బోధించకూడదు కదా, మా ఇష్టం వచ్చినట్లుగా భక్తిని నేర్పించకూడదు కదా, మాకు తోచినట్లుగా విచిత్రమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు కదా. అందుకని మేము మనుష్యులను సంతోషపెట్టువారము కాక హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. అదేంటండి బాబు, మనుషులను సంతోషపెట్టడం వద్దు అంటున్నారంటే, సంతోష పెట్టడం వద్దనటం అంటే దాని అర్థం వారికి ఆనందాన్ని కలిగించే మాటలు చెప్పొద్దని కాదు. అంటే వాళ్ళు ఏమి వినాలనుకుంటున్నారో వాటిని మాత్రమే బోధించగా, వాటితో పాటు దేవుడు చెప్పిన సంగతులు కూడా ఉన్నవి ఉన్నట్లుగా బోధించడం బోధించే వారి పైన ఉన్న బాధ్యత. ఇలా చెబితే ఎవరు రారండి, చాలా కష్టమండి అనే రీతిలో కొంతమంది ఆలోచన చేసి పైకి చెప్పకుండా కొన్ని సంగతులతో రాజీపడి వాళ్ళను చూసి వీళ్ళను చూసి రకరకాలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాంటి వాటిని ఉపసంహరించుకొని మనుషుల దయను కోరుకోకుండా మనుషులను మాత్రమే సంతోషపెట్టే పద్ధతిని కాకుండా దేవుని సంతోషపెట్టే సేవలు దైవ సేవకులు చేయాలి. విశ్వాసులు వాటిని అనుసరించాలి. వెరసి దేవుని ప్రతినిధులుగా మనందరం యోగ్యమైన భక్తి కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు సాగాలి. అలా జరిగించే మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.